పూర్వం రోజుల నుంచి కోటలో నివసించే రాజులు, జమీందారులు, రాణులు వీళ్ళందరూ కూడా గంధం పొడితో స్నానం చేస్తారని మనం వింటూ ఉంటాం. నిజంగా గంధం పొడి ఒంటికి రాసుకు స్నానం చేస్తే చర్మ సౌందర్యం పెరుగుతుంది, మెరిసిపోతూ ఉంటారు, నలుపు వర్ణం రాకుండా ఉంటుందని ఆనాటి నుంచి మనం వింటున్నప్పటికీ సైంటిఫిక్గా ఇది కరెక్టేనండి. శాంటోలాల్ అని శాండిల్వుడ్లో ఉంటుందన్నమాట. ఈ కెమికల్ కాంపౌండ్ ఏం చేస్తుందంటే చర్మంలో నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేసే కణజాలం మెలనోసైట్స్ అంటారు. ఈ మెలనోసైట్స్ అనే కణజాలం మెలనిన్ అనే నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. ఈ నలుపు వర్ణాన్ని ఎక్కువ ఉత్పత్తి చేయాలంటే థైరోజినేజ్ అనే ఒక ఎంజైమ్ కావాలి. ఈ థైరోజినేజ్ ఎంజైమ్ ఎక్కువైందా నలుపు వర్ణం ఎక్కువ తయారవుతుంది. అప్పుడు స్కిన్ ఫెయిర్నెస్ తగ్గిపోతుంది, డార్క్గా ఉంటాం. థైరోజినేజ్ తగ్గిందా నలుపు వర్ణం తగ్గిపోతుంది. మరి గంధంలో ఉండే ఈ శాంటలాల్ అనే కెమికల్ కాంపౌండ్ ఏం చేస్తుందో తెలుసా? థైరోజినేజ్ అనే ఎంజైమ్ని తగ్గించేసి నలుపు వర్ణం ప్రొడక్షన్నే కణజాలం నుంచి తగ్గించేస్తుంది. కాబట్టి ఎరుపు వర్ణం రావటానికి, చర్మం మెరవటానికి, స్కిన్ గ్లో కండిషన్ పెరగటానికి గంధం పొడి అద్భుతంగా ఉపయోగపడుతుంది. కాకపోతే కాస్త కల్తీ గంధం పొడి మార్కెట్లో ఎక్కువగా వచ్చేసి ఫలితాలు తగ్గిపోతున్నాయి. అందుకని ఒరిజినల్ గంధం చెక్క తీసుకుని కాస్త గంధం రాయి మీద మీరు రుద్ది గంధం లేపనం చేసుకుంటే మీకు ఒరిజినల్గా వస్తుంది. ఆ లేపనాన్ని తీసుకుని చర్మానికి, చేతులకి, ముఖానికి అట్లా పట్టించేసి గట్టిగా రుద్దుకుని మర్దం చేసి ఒక 20 నిమిషాలు అరగంట ఆగిన తర్వాత స్నానం చేయండి. ఆ నలుపు వర్ణం ప్రొడక్షన్ తగ్గి స్కిన్ గ్లో పెరగటానికి గంధం పొడి చక్కగా న్యాచురల్గా మీకు ఉపయోగపడుతుంది.